ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ బాలన్న. అన్న రాసిన ప్రజలరేనా? ప్రైజ్ లాడ్ బాలన్న, ప్రైజ్ లాడ్ సురేష్ అన్న. ప్రైజ్ రాయ్ గారు. ప్రైజ్ లాడ్ అంకుల్. ప్రైజ్ Praise the అంకుల్ Lord, గారు. praise the Lord. So we have another 4 minutes. We'll wait for other Sure, participants. sure. Joseph, good morning. Praise Lord, brother. Good morning, na. Praise the Lord, na. Praise Lord. Na. So we have few minutes. So we'll wait for other participants. We'll start at Yeah, exactly sure. 6. Mm. So before someone joins, so I will try to capture the attendance. Sharing my screen. Mhm. కరెక్ట్గా చూసుకుంటా. విశాలంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. అయితే ఉంది కదా కాదు ఉంటుంది కూర్చోదు. చెప్పినాను తాతగా చెప్పాలని క్లాసులా చెప్పాలని ఎక్స్పోజ్ చేసుకోవద్దు. ఏం లేదు. Praise Lord, Durena. Praise Lord, Bujika. So Anna is also with you, Ka? Anna is going to join separately. Anna, he'll join separately, na? Okay, Ka. Okay, Ka. No issues. Anna. Durena, Praise Lord, Anna. మీ వాయిస్ ఇంకా కనెక్ట్ కాలేదు దొరైనా. సి మీరు మాట్లాడుతుంటారు కానీ మాకు వినపడదు అది. సో మళ్ళీ రీకనెక్ట్ చేయండి. ఇప్పుడు మాట్లాడచ్చు దొరైనా. ప్రైజ్ లాడ్. కనెక్ట్ అయ్యారు వాయిస్. Now it is 5:59, so we have 7 participants including me. We'll wait for 1 or 2 minutes for other colleagues, other participants. చేస్తే శబ్దం వస్తుంది. ఆయన వేస్తాడు. వద్దులే. వద్దా? శబ్దం సో ఇప్పటిదాకా మనకు 9 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ 9 పార్టిసిపెంట్స్.
We'll give another 1 minute maximum, then we'll start without further delay. So as per today's agenda, we will be doing the revision. So I will quickly take the attendance, then I will hand over to Uncle. Uncle will take us through the revision sessions today. I will hand over in another 1 or 2 minutes once I've done my attendance. So I'm expecting other 10 more people, so they may join in another few minutes. It is now 6:02. We'll start this session. So I think Kasturi sister join. Okay, we'll start this session. So maybe they will join with us. So I will take attendance, full attendance end of the sessions. Okay, so once again, very good morning and praise the Lord, all of you. So welcome to the Discipleship Online Training Program. So can someone lead with prayer so that we can start this program with revision classes? ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేయండి. So we'll start our session today. కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడి నాన్న తండ్రి, నీ కృపలో మాకు ఈ ఉదయ కాలంలో ఈ డిసేబుల్ ట్రైనింగ్ లో కలుసుకోవడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. యేసయ్య, మా అయ్యగారికి నీవు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాన్న తండ్రి, ఈ యొక్క ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా మారడానికి ఈ యొక్క నాన్న మంచి తర్ఫీదు కార్యక్రమాన్ని అయ్యగారి ద్వారా మీరు ఏర్పాటు చేశారు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసయ్య, ఆ యొక్క పరిచర్యని బహుబలంగా ఈ యొక్క రివిజన్ కార్యక్రమాలు 2 వారాలు కూడా తండ్రి బలంగా తండ్రి మేము అర్థం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మహా సహాయం చేయాలని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆ కల్వారి శిలువలో నీ చేసిన ప్రాణ త్యాగం కొరకు, మరణం కొరకు, భూస్థాపన కొరకు, పునరుద్ధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. ఆ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించి యేసయ్య మాకు వినుబుద్ధిను మాకు పుట్టించమని, అలాగే చెప్పే దాసుని కూడా పరిశుద్ధాంతో నింపి మాకు అందరికి అర్థమయ్యే రీతిలో నువ్వు నడిపించమని, అలాగే నాన్న యేసయ్య ఈ యొక్క ప్రోగ్రామ్ లో కలుసుకున్న వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా జైన్ కావాల్సిన బిడ్డలను కూడా తండ్రి నీ కృప ద్వారా నడిపించి నువ్వే ఆది అంతం నడిపించాలని, నీవు మాకు మహోన్నతుడిగా మహా ఉపకారిగా మమ్మల్ని అనుక్షణం కాపాడే కాపరిగా మాకు అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి ఆశ్రయం దీవించి నడిపించాలని మా యొక్క తండ్రి ప్రభువా, నీ యొక్క ఈ చిన్న కార్యక్రమంలో తండ్రి తండ్రి మేము అందరం కూడా నిజమైనటువంటి ఆ తర్ఫీదుని శిష్యత్వాన్ని మేము పొందడానికి కావాల్సిన నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని, మా శక్తి ద్వారా మా బలం ద్వారా ఇది చేయడం లేదు, యేసయ్య కృప ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మేము ముందుకు సాగుతుండగా నువ్వే మమ్మల్ని అందరినీ ఆదిలో ఉంచుకొని నడిపించమని, మా కొరకు కల్వారి సిలువలో ప్రాణం పెట్టి మరించి తిరిగి లేసిన సజీవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, brother. So quickly, so we have 12 participants now. Today the agenda is, as I said and mentioned last week, we will be having a revision classes about what we learned from the first chapter. If you all remember, so we just completed the chapter 1, which has the 4 topics. So from these 4 topics, Uncle will lead us as a revision for all these 4 classes this week and next week. So without further delay, so I would like to hand over this to Paul Uncle. Uncle, over to you, Uncle. You can take us. Thank you. Thank you very much. It's a great honor and privilege for me to be in the class, learn, and also to revise the whole thing what we have learned. ఇంతవరకు మనం నేర్చుకున్న దాన్ని మనము రివైజ్ చేసేదానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి తరుణమును బట్టి ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందరికి వింటున్నదా? Are you able to hear me? Yes, Uncle. We can Yes. able to hear. Yes, uncle. Very good.
సో ఈరోజు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ లైక్ బ్రదర్ రాజేష్ taught us. రాజేష్ గారు నేర్పించినట్లు నేను లైన్ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ బి సెకండ్ టీచింగ్. దట్స్ నాట్ వాట్ వీఆర్ గోయింగ్ టు రివైజ్. అంటే మనం ఏమి నేర్చుకున్నాము, వాట్ వీ హ్యావ్ లెర్న్. ఐ వాంట్ యూ టు టెల్ మీ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we must know why we are doing this course. This is a year-long course in our church. We have never done this like this before. We always had so many meetings, teaching programs. ఇవన్నీ ఉన్నాయి మనకు, బైబిల్ పట్టణాలు, మీటింగ్లు అన్నీ ఉన్నాయి. కానీ ఈ విధంగా ఉదయకాలం లేచి నేర్చుకునేది ఇది ఫస్ట్ టైం మన సంఘ చరిత్రలో. అంటే ఈ కోవిడ్ టైంలో మనం అందరం ఈ దీంట్లో కలుసుకున్నాము, మనం సర్వీసులు జరిపించినాము, ప్రార్థనలు జరిపించినాము, ఉదయమే లేచి చేసినాము. అయితే ఇది మొదటిసారి ఈ యొక్క పాఠం నేర్చుకున్నాం. వాట్ ఈస్ డిసైపుల్షిప్ అనేది చాలా ముఖ్యం. అంటే శిష్యత్వము అంటే ఏమిటి, ఎందుకు ఇది మనకు అవసరం, ఎవరికి అవసరం అనేది మీరు ఒక్కొక్కరు చెప్పాలి. అందరూ ఒకేసారి చెప్పాకండి. ఎవరు ఆయన రాజేష్ గారు కంట్రోల్ చేస్తాడు. మీరు రెడీ అంటే చేతులు ఎత్తితే ఇది ఈ శిష్యత్వము అనేది ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, వై దిస్ ఇస్ నెసెసరీ, ఫర్ హూమ్ ఇస్ దిస్ నెసెసరీ అనేది ప్రశ్న. త్వరగా చెప్పాలా, అప్పుడే మనం త్వరగా పోతాం. మీ మొబైల్స్లో కింద రైజ్ యువర్ హ్యాండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే చెప్పాలని అనుకుంటున్నారో ఆ క్లిక్ చేసినప్పుడు మీ పేరు ఇక్కడ మాకు హైలైట్ అవుతుంది. సో వీ కెన్ అవాయిడ్ కన్ఫ్లిక్ట్. లేదంటే ఇఫ్ యూ అన్మ్యూట్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ టెల్ us. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, త్వరగా చెప్పాలా. దీనికి కూడా మార్కులు ఉన్నాయి. Daniel Anna, so you can go ahead Anna, because I see you raise the hand. Disciple is one who follows. Yes. For whom is this necessary? This discipleship program, for whom is this necessary? And why is this necessary? ఎందుకు ఇది అవసరం? త్వరగా చెప్పాలి dear brothers. In our church context, now we are talking. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వలె మారుటకు ఇది దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు అవసరం. అది వెనక చెప్పింది మొదట చెప్పాలి. అంటే రక్షణ పొందిన ప్రతి బిలీవర్ అంటే విశ్వాసి, దేవుని బిడ్డకు ఇది అవసరం. ఇది ఎవరికి అవసరము? రక్షణ పొందిన. డిసైపుల్షిప్ ప్రోగ్రాము రక్షణ పొందని వారికి కాదు ఇది. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. మనం పోయి అన్యులకు పోయి డిసైపుల్షిప్ గురించి చెప్తే ఏమవుతుంది? సరిపోదు. చెప్తా, వింటున్నారా? వింటున్నాం అంకుల్. చాలా ఇంపార్టెంట్. నాకు వెంటనే జవాబు చెప్పాలి మీరు. ఓకే, ఇది మనకు రక్షణ పొందిన వారికి అవసరం. ఓకే, ఇంకో ప్రశ్న ఏమో, ఎందుకు అంటే మనము శిష్యులుగా మారకపోతే మన రక్షణ వేస్ట్. అంటే ద పర్పస్. అందువల్లనే యేసు ప్రభు ఏం చెప్పినాడు? గో ఇంటు ఆల్ ద వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్. Go into all the world and make. He did not say make converts. He did not say just to ask them to repent and accept. That's all. No, he said go and make disciples. ఇది మనకు ప్రభు ఇచ్చినటువంటి కమిషన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ రక్షణ పొందాలంటే మనం ఏం వినాలా? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు హియర్? సువార్త. చెప్పండి, ఏమి వినాలా? సువార్త, గాస్పుల్. గాస్పుల్ అంటే ఏమిటి? ఎందుకు సువార్త? సువార్త, వార్త, సువార్త.
చెప్పండి. చెప్పండి. అంటే వార్తలో 2 రకాల వార్తలు ఉన్నాయి. బాగా చెడ్డ వార్త, మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. అర్థమైందా? మరి చెడ్డ వార్తకి ఏమంటారు? చే వార్త అనుకుంటారు. ఏదో ఒకటి. I'm telling good news and bad news. There are two things. So good news is what is the gospel. Why this is good news? Because this transforms the people in their hearts. Transforms the hearts of the people. Ante they will be changed people. This word gospel transforms us. ఇది చాలా ముఖ్యం మనకి. Without this you cannot go further. చాలా బాగా అర్థమైందా? Yes. Yes, sir. సో ప్రతి ఒక్కరూ ఈ క్లాస్ లో ఉండేవాళ్ళు 100% ష్యూరిటీ ఉండాలి. దానికి నేను నిజముగా సువార్త విన్నాను, సువార్తను నమ్మినాను, సువార్తను అంగీకరించినాను, సువార్త నా జీవితంలో పని చేసింది. అర్థమైందా? దానివల్ల నేను మార్పు చెందినటువంటి దేవుని బిడ్డ అని చెప్పగల. సో యు అండర్స్టాండ్? అండ్ ఇంగ్లీష్, ద గుడ్ న్యూస్, ద గాస్పల్, I heard, I believed, I accepted, and it has transformed my life. These are the 4 things. Maybe all these things are not in the book, but they are very important for us to understand that one word, gospel. Endukante unless you understand it clearly, going further is a waste. Sometimes unbelievers think that they are believers and join this program. That's not a problem. Then they will understand. So we have to make it very clear in the beginning itself. This is not just something which you have to do it to get saved. నేను ఇది చేస్తే రక్షణ పొందుతాను అనేది కాదు ఇది. This is not an act which you have to do to be saved. This is for those who are saved. That's very, very important. The course discipleship is for those who are saved. Okay? They have decided to follow Jesus. That is the important thing. Okay. Who is a disciple? చెప్పండి ఇప్పుడు. చెక్ అని చెప్పాను. Who is a disciple? చెప్పాలా? డిసైపుల్ అంటే ఏమి? ఈజ్ ఎ స్టూడెంట్, ఈజ్ ఎ లెర్నర్. బాగా చదువు మీ దగ్గర ముందరనే ఉండాలి కదా పుస్తకంలో కదా, మనం నేర్చుకునేవాళ్ళం. ఏ డిసైపుల్ ఫస్ట్ లెర్న్స్ అండ్ దెన్ ఫాలో, ఒబేస్. ఇట్స్ వెరీ సింపుల్. హీ హియర్స్ అండ్ హీ ఒబేస్. వింటాడు, తను ఒబే చేస్తాడు. ఈజ్ ఎ డిసైపుల్. అంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ డిసైపుల్. Implicit obedience is essential for a disciple. He that is not willing to carry the cross cannot follow Jesus. అంటే ఆయన చెప్పింది విని వెంబడించకపోతే అతడు డిసైపుల్ అవ్వలేడు. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ది డిసైపుల్ అని చెప్పాలి. 3 కార్యాలు నేర్చుకున్నాం. మీరు అసలు పుస్తకం చూడకుండానే చెప్పాలి. ఆయన చూసి అన్నా చెప్పండి. 3 కార్యాలు. 1 2 3 చెక్. ఎవరు చెప్పలేదా? నోయింగ్, గ్రోయింగ్, గోయింగ్. అది బాగుండదు అక్కడ కదా. నోయింగ్ అంటే ఏంటి? యేసును గూర్చి తెలుసుకోవడం. ఓకే, తెలుసుకుంటే ఏమవుతుంది? ఆయన ఎవరో, ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుస్తుంది. అంటే మనం సువార్తను అర్థం చేసుకోవడం కదా, ఆ సువార్తను అంగీకరించడం. ఏంది సువార్త అంటే?
అదే సత్యము. సువార్త అంటే ఏంది? మంచి వార్త, మంచిదే. అయితే ఈ సువార్త అనేది ఒట్టి మంచి వార్త కాదు, ఇది సత్యము. దీంట్లో అబద్ధము లేదు. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అంటే సత్యము నిన్ను ఏం చేస్తుంది? అందువల్ల ఇది మన తల్ల బాగా అర్థం చేసుకోవాలా, హృదయంలో అంగీకరించాలా. హృదయంలో తల్లో అర్థం చేసుకోవాలా, హృదయంలో అంగీకరించాలా. అది మన జీవితంలో అది మారాలా. అంటే మన తలంపుల్లో, మన మాటల్లో, మన చేష్టల్లో, మన క్రియల్లో ఏమవుతుంది? మార్పు కలుగుతుంది. A disciple is a changed person. చిన్న మాటలు చెప్పాలంటే ఎవరు డిసైపుల్? A disciple is a transformed person. A disciple is a changed person. అంటే మిమ్మల్ని చూస్తానే వాళ్ళు ఏమనాలా? ఓ మీరు మీరు దేవుని బిడ్డలా? మిమ్మల్ని చూస్తానే వ్యతిరేకమైన వారు అని చెప్పేవాళ్ళుగా ఉండాల. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని చూస్తేనే మన మీద కోపం వచ్చేది కాదు. వీరు వేరు, మనము వేరు అనేది క్లియర్ గా ఉంటుంది. ఈ డిసైపుల్షిప్ అనేది ఇట్ విల్ అఫెక్ట్ ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన జీవితంలో ప్రతి కార్యంలో కూడా మారిపోతుంది, సంపూర్ణంగా మారిపోతుంది. మన తలంపులు, మన మాటలు, మన చేష్టలు అంటే మన క్రియలు, ఇవన్నీ మూడు మారిపోతే మనిషి కంప్లీట్ గా మారిపోతాడు. ఎప్పుడైతే మారదో అప్పుడు ఏదో తప్పు ఉండదు అని అర్థం. అందువలనే ఈ డిసైపుల్షిప్ కోర్సు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మారదు అప్పుడు వెనక పోవాలి, చూడాలి ఏ తప్పు చేసినాము. సో ప్రభు ఏం చేసినాడు? 12 మందిని తీసుకున్నాడు. యాక్చువల్గా ఆ రోజుల్లో ఒక మాస్టర్ కింద ఒక డిసైపుల్ ఉంటాడు. దట్స్ వై కాల్డ్ మెంటార్. మెంటార్ అంటే ఆయన తన మాస్టర్, తన గురువును చెప్పేదంతా ఎట్లా చెప్తే అట్లే అంగీకరిస్తాడు. ఒకసారి నేను చిన్నవాడికి అడిగిన, ఇది 3x2 6 అన్నా. లేదు 3, 2, 5 అని చెప్పింది మా టీచర్. 3, 2, 5 నువ్వు చెప్పేది తప్పు. నేను చెప్పేది 3x2 5 6, 3 + 2 5. అయితే పిల్లోడికి ఏం తెలిసింది? మా టీచర్ చెప్పింది అది ఇంటూ ప్లస్ కనుక్కోవాలా. కనుక్కోకుండా మా టీచర్ చెప్పింది రైటు, నీకు తెలియదు బో అని ఎవరు? నా గ్రాండ్ సన్ చెప్పాడు, నా మనవడు. ఆయన అది కాదు, నువ్వు బాగా చూడు అని చెప్పింది. కొన్నిసార్లు మనం గురుడితనంగా నేర్చుకునేది కరెక్ట్ గా నేర్చుకోకపోతే మనం ఏమైపోతాము? పడిపోతాము. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభు వాక్యం, దేవుని వాక్యంలో గ్రహించుకోవాలి. We need to understand God's word very clearly. Read God's word, understand God's word, and follow God's word. That is very, very important for a disciple. So if you want to be a disciple, you cannot be without God's word, without believing God's word, without applying and obeying God's word. So a disciple must, when a transformation comes in your life, you will be a changed person. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు పనిచేసే స్థలంలో, where you are residing, where you are working with your friends, everybody will know that you are a transformed person. నీవు వేరు, you cannot be with them. వాళ్ళ భాష ఏముంటది? సినిమా భాష. మన భాష ఏమి? దేవుని భాష. ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తుంటారు? వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్? దే ఆర్ మిక్సింగ్ సినిమా లాంగ్వేజ్ into the క్రిస్టియన్ లాంగ్వేజ్. దాన్ని వేస్తే అప్పుడు చాలా మంది అట్రాక్ట్ అవుతారు అనుకుంటా. అది అవ్వరు. డాన్స్ ఆడొచ్చు కానీ మన ఫ్లెష్ లో ముందుకు పోవచ్చు కానీ స్పిరిచువల్ లైఫ్ లో మనం ముందుకు పోలేము. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకే a transformed person
will be separated. Be separate from among them. And their వాక్యంలో రాయబడింది. సో చాలా ముఖ్యమైనది ఏమంటే every disciple is totally consecrated to follow the Lord Jesus Christ. ఎందుకు మన సంఘాల్లో ఇది లేదు, they are not able to multiply, ఇంకొక ఆత్మలు తీసుకురాలేకుండా ఉన్నాము? Because we are not living the life that God wants us to live. We want to have programs. ఎన్ని ప్రోగ్రాంలన్నా పెట్టండి మీరు, ఒక్క మనిషి కూడా రాకపోతే లాభంలా పెట్టుకొని మనమే ప్రార్థన చేసుకొని మనమే వాక్యం విని మనమే అన్నం తిని మనం పోతా ఉంటాం, మనమే డబ్బులు వేసుకుంటాం. ఇది దట్ ఈస్ నాట్ డిసైపుల్షిప్. డిసైపుల్షిప్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ దే మేక్ డిసైపుల్స్. అందువల్లనే ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ దట్ వీ లెర్న్ దిస్ వెరీ క్లియర్లీ. A deep rooted foundation we put in our lives, in our hearts for discipleship. Now, 5 traits of a disciple. అంటే 5 లక్షణాలు చెప్పగలరా ఏమేమి ఉంటాయని? నెంబర్ 1 చెప్పండి. Tell me in English. 5 traits of a disciple. Number 1, truth. Number 2, love. No, number 1, trust. Trust అంటే నమ్మడం. Yes. Truth is satyam. Okay, difference between truth and the trust. Trust is నమ్మడము, truth is satyam. సత్యాన్ని నమ్మడమే ఇంపార్టెంట్. అంటే ఏది సత్యము? దేవుని వాక్యమే సత్యం. So we need to trust. So every word that is written in God's word, we must believe. If you want to be a disciple of Lord Jesus Christ, you should not question this or that. ఈరోజు ఉదయం నేను చదువుతా ఉన్నాను, యేసు ప్రభు నేను దేవుని కుమారుడు అని చెప్పినాడు. When he said he is the son of God, they were very angry, blasphemous. మనిషి ఎట్లా నువ్వు దేవుని కుమారుడు అవుతావు? నువ్వు దేవుని కుమారుడు అయితే మేము కూడా దేవుని కుమారుడు, బికాస్ వీఆర్ ఆల్ మేడ్ ఇన్ హిస్ లైక్నెస్ అని చెప్పి ఆయన దేవునిగా లెక్క చేయలేదు. ఆయన ఏం చెప్పినాడు? నేను ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టు. సో ఆయన ఏమన్నాడు? నేనే దేవుణ్ణి. ఐఎమ్ రివీలింగ్ మై సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్. అయితే దాన్ని నమ్మలేదు. దట్స్ వై ఆల్వేస్ పీపుల్ విల్ నాట్ బిలీవ్ ద ట్రూత్, దే విల్ బిలీవ్ ద లై. అందుకే కదా మన దేశాలన్నీ టైప్ అయ్యాయి. ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్పేవాళ్ళని బాగా నమ్ముతారు. మల్టిట్యూడ్స్ విల్ ఫాలో దెమ్. అర్థమైందా? అంటే వేలాది వేల ప్రజలు ఆయన వెంబడిస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు వేలాది వేల ప్రజలు ఫాలో చేస్తారు? ఎందుకంటే అక్కడ వాళ్ళు సత్యం పలకుండా మనిషికి ఏది చెప్తే వాళ్ళు ఇదవుతారో ఆ అబద్ధాన్ని చెప్తారు. That they tell lies so that the people may believe what they are telling, because that's what they want to hear. That's why it's very important, when the people are told the truth, they will not believe. Ippudu అంటే very few people believe God's word. Why majority of the people are not believing? Because their flesh, their mind, their heart wants to follow the lie as the truth. That's the problem. Unless the Holy Spirit of God convicts a person that this is God's word, we will not be able to follow him. అర్థమైందా మీకు? హలో? Very, very important. This is very, that's number 1. Number 2. Love. No. What is love? దేవుని ప్రేమ. Wholeheartedly love others sacrificially. Wholeheartedly and sacrificially. ఇది చాలా కష్టం. This is not easy to love people wholeheartedly and sacrificially. 1 time is okay, 2 time is okay. Everybody will be loving only their own family, personal family. అది కూడా not beyond. నేను నా భార్య నా బిడ్డలు అంతే, నేను నా భర్త నా బిడ్డలు అంతే. దానికి పైన we don't want to go. All others will not be able to love them because with the same love.
sometimes when you love people with a wrong love, what happens? Then they take advantage of our love. Andola, the love must be according to His word. We have to have the Spirit of God in our hearts, discern the Spirit's leading, and love them as God loves them. Yesu Prabhu, God, Jesus, loved everyone with agape love, unconditional love. Our love has to come within us. But that love is pure. That love has no other ambitions. No other ambitions. వీళ్ళు ప్రేమతో మాట్లాడితే మనకేం దొరుకుతుంది? సో మన మాటల్లో కూడా మన యాటిట్యూడ్, మన చింత, మన మైండ్లో ఏమి ఆలోచన చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాము. సో దట్ విల్ బి వెరీ ఈజీలీ సీన్. When a person loves with pure love, when a person loves with a motive behind. So the love that comes out of the devil has some motives. Understand? బాగా అర్థమైందా మీకు? ఏనాయనా అర్థమైందా? ఇంగ్లీష్ లో చెప్పమా హేమ. మన ప్రేమ దేవుని ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమలో నేను వీళ్ళని ప్రేమిస్తే నాకేం దొరుకుతుంది అని అనకూడదు. మనకేం దొరకదు. అయితే అది ప్యూర్ లవ్, అది సాక్రిఫిషియల్ లవ్. అయితే ఆ ప్రేమ మనం కూడా చూపించినప్పుడు దేవుని పక్షంగా వాళ్ళు లాగాల, మన పక్షంగా లాగకూడదు. కొంతమంది సేవకులు ఏం చేస్తారు, వాళ్ళ పక్షంగా లాక్కుంటారు. వాళ్ళ పేరు, వాళ్ళ సేవ, వాళ్ళ ఇదే. అందువల్ల ఏమవుతుంది? యేసు ప్రభు అక్కడ కనబడడు. అందువల్ల వెరీ ఇంపార్టెంట్, a disciple of the Lord Jesus Christ will only show God's love, Jesus' love, sacrificial love, Calvary's love. Calvary's love, willing to go to the death. He is willing to go up to the death of the cross of Calvary. So that's the kind of love that we need to show to one another. It's very important. Number 3. Learning. Yeah, very good. Disciples are shaped and guided by the word of God. అంటే ప్రతిరోజు మనం నేర్చుకోవాలి. ఒక రోజు నేర్చుకోవాలి. శనివారం పొద్దున్నే 6 నుంచి 7 గంటల వరకు నేర్చుకొని, ఓకే ఈ వారానికి అంతా నేర్చుకున్నాను. I finished learning to be a disciple for the whole week. That 1 hour in the morning, so I have sacrificed. I got up very early. I sat down for 1 full hour and learned everything. That's enough for God. No, that is just a small clue for us to understand that we have to learn God's word daily. I want to tell you a secret, very important. This learning process is not a one-time process. This learning process is not a classroom process. This learning process is a 24-hour process. That's very, very important. If God's word, God's thoughts, God's thinking is in your heart and mind, you'll always be asking God, Lord, teach me in this situation. What am I supposed to do? I will follow you, your instruction. Then God tells you what to do. That means you are alive to the Spirit of God who is living within you. రక్షణ పొందిన వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వసిస్తాడు. Those who are truly born again, in them the Spirit of God dwells. The Spirit of God will teach. The Spirit of God will guide. The Spirit of God will help you to be obedient. What is your responsibility? To obey. If you don't obey, you are in trouble. That's why it's very important for us. The learning process is a daily process. It's a 24/7 process. And throughout the day, we must be learning from the Lord in every situation, in every context. So that's number 3. Number 4. Life changing. Life changing.
how can someone find out that your life is changed? Can you tell me? చెప్పండి ఇప్పుడు త్వరగా. టైమ్ ఈస్ రన్నింగ్. ఎవరు సరిగా బాగా అన్మ్యూట్ చేసి చెప్పండి. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని ప్రేమను కలిగి ఉంటాము. నాకు వినపడలేదు. సరిగ్గా వినపడలేదు. మీరు సురేష్ నా పక్క పక్కన ఉన్నారు. యాక్చువల్ గా ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మ్యూట్ పెట్టుకోండి మీ ఫోన్స్, అప్పుడు వాయిస్ క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి. ఆ ప్రేమను కలిగి ఉంటాము. ప్రతినిత్యము వాక్యం చదివి ప్రే చేయడం వల్ల నేర్చుకుంటాము. నేర్చుకున్న తర్వాత మన లైఫ్ దూరంగా పోవాలా. సురేష్ దూరం దూరంగా ఉండి మాట్లాడండి, ఎందుకంటే మీ ఫోన్ల దగ్గర ఉంటే ఎక్కువ వస్తుంది. నువ్వు మాట్లాడేది ఆయన కనబడుతున్నావు, లేదంటే ఆయన అన్మ్యూట్ చేసి అయినా కూడా శబ్దం వస్తుంది. ఓకే చెప్పమ్మా. మన లైఫ్ దేవునిలో ప్రత్యేకమైన వారముగా ఉంటాం మనము. మన లైఫ్ చేంజ్ అనేది మనకు ప్లస్ ఎదుటి వారికి తెలుస్తుంది. అది ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఒక్క వచనం చదవండి, గలతీయులు 4:19. ఎవరైనా ఒకరు త్వరగా చదవండి. Galatians chapter 4 verse 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత. 4వ అధ్యాయము గలతీయులు 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు చెప్పండి. క్రీస్తు స్వరూపము. Until Christ is formed in you, I labor in birth. ఇది లైఫ్ చేంజ్. లైఫ్ చేంజ్ అంటే ఏంది? క్రీస్తు స్వరూపము మనలో కనబడాల. నేను స్కూల్లో చదివేటప్పుడు మేము ఇద్దరమే క్రిస్టియన్స్ మా క్లాస్లో. వాళ్ళందరికీ తెలుసు, ఓపెన్ ఎయిర్ పిచ్చింగ్ పోతా ఉంటాము, వాళ్ళు ఆడాడు చూస్తారు. అప్పుడు క్లాసుకు పోతే వాళ్ళు ఏమంటారు? జీసస్ ఈస్ కమింగ్, ఇద్దరు యేసు వస్తే యేసు ప్రభు వస్తే యేసు క్రీస్తు వస్తా ఉన్నాడు అని హేళన చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చూస్తారు మనలో? వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు, వీళ్ళు పోయి దినమంతా యేసు ప్రభుని గురించే చెప్తా ఉన్నారు. ఆ చిన్న వయసులో కూడా ఆ చేంజ్ కనబడతారు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా యేసు ప్రభుని గురించి మాట్లాడతారు, ఏది మాట్లాడినా దేవుని వాక్యం గురించి చెప్తారు. క్రీస్తు స్వరూపము అంటే క్రీస్తు స్వభావము. అందుకే ఫిలిపియన్స్ చాప్టర్ 2లో ఏమున్నది? చాలా ముఖ్యమైనవి 3. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ. ఎటువంటి ప్రేమ? ప్రేమమయుడు. ఇట్స్ హెవెన్లీ లవ్, ఇట్స్ అగాపే లవ్. దానికి అన్కండిషనల్ లవ్, ఇటర్నల్ లవ్, ఆ ప్రేమ. 3వది ఆయన ఈజ్ హ్యూమిలిటీ. తను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడు? మరణం పొందినంతగా. కలువరి సిలువలో మరణం పొందినంత వరకు తగ్గించుకున్నాడు. అంటే అటువంటి స్వరూపం మనలో రావాలంటే అది ఒక రోజులో రాదు. ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ వన్ డే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ టు గ్రో ఇన్ హిస్ లైక్నెస్. ఆయనలో మనం ఎదగాలి. దట్స్ వై ఏ డిసైపుల్. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో 12 మంది ఉన్నారు. దే డిడ్ నాట్ గ్రో, దే వర్ స్ట్రగ్లింగ్. ఆయనతోనే పండుకున్నారు, విన్నారు, తిన్నారు. ఆయన ఎక్కడ పోతే అక్కడ పోయినారు. దే వర్ గోయింగ్ అలాంగ్ విత్ హిమ్, దే వర్ ఈటింగ్ విత్ హిమ్, దే వర్ స్లీపింగ్, దే వర్ లిసనింగ్. He's talking all the time about the kingdom of God. With all that, their lives were struggling to understand. They were only thinking in the earthly way. ఈయన ఒక రాజ్యాన్ని కడతాడు, ఈ రాజ్యానికి రాజుగా వస్తాడు, అప్పుడు మనమంతా మినిస్టర్లు అవుతాము, మనకు ఒక పదవి దొరుకుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. కానీ దే వర్ నాట్ థింకింగ్ అబౌట్
the heavenly kingdom. That's why they could not understand until he died, until the Holy Spirit came upon them and started living within them, opening their spiritual eyes to see the truth that was taught to them. అందువల్ల ఎన్నిసార్లు వాక్యం చదివినా కొన్నిసార్లు మనకేమవుతుంది అర్థమే కాదు. వీ కాంట్ అండర్స్టాండ్. మనం అనుకుంటాం వీ అండర్స్టాండ్, వీ స్టడీ. ఇప్పుడు ఈ లెంట్ సీజను, ఈ క్రిస్మస్ సీజను మన సంఘాల్లో ఏం చేస్తారు, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుపోతారు. బ్యూటిఫుల్లీ దే టేక్ ఒక్కొక్క కార్యం ఏం జరిగిందని. అయితే వాళ్ళ జీవితాలు మారుతా ఉన్నాయా? ఈస్టర్ పొద్దున ఏమైపోతుంది, అంతా మారిపోతుంది. ఏమైపోతుంది, 40 రోజులు భక్తి పరులుగా ఉంటారు. మళ్ళా ఈస్టర్ వస్తేనే ఏమవుతుంది, అబ్బా అయిందిరా అని. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క రకం ఉంటారు. ఈ చాలా భక్తి పరులు అని అనుకుంటాం. వాళ్ళు ఫాస్టింగ్ ఉండారు, వాళ్ళు అన్ని మీటింగ్ 40 రోజులు కూడా మీటింగ్లు జరుగుతాయి, అన్నిటికి పోతారు, అన్నిటికి వింటారు. అయితే why their lives are not changed? Their hearts are not right with God. అందువల్లనే మనలను ప్రేమించని వారిని మనము ప్రేమించలేకుండా ఉన్నాము. అందువల్లనే మనము దేవుని మార్గంలో నడవలేకుండా ఉన్నాము. వీఆర్ వాకింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అవర్ థింకింగ్ ఈస్ లైక్ ద వరల్డ్లీ థింకింగ్. అందువల్ల ఏమంటారు, మినిస్ట్రీకి డైరెక్ట్ గా వచ్చే వాళ్ళకి చాలా వరకు లోక జ్ఞానం ఉండదు. చిన్నప్పుడే వచ్చేస్తారు చూడు. వాళ్ళు ఈ బయట పనులు చేసి వాళ్ళందరితో మూవ్ అయ్యి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ. ఎందుకంటే ఇటు చేస్తే ఇటు చేయాలా, అటు చేస్తే అటు చేయాలా, అప్పుడే మనం ఈ లోకంలో బతకగలము అనేది వస్తుంది. అదే దేవుడు ఏమంటున్నాడు, ఆ మార్గంలో పోబాకండి, నా మార్గం ఎట్లాంటిది, ఇరుకు మార్గము. అంటే సిలువ ఎత్తుకొని పోవాలి, అంటే కష్టపడాలి. సో ఇఫ్ యూ వాంట్ బి డిసైపుల్, యువర్ లైఫ్ మస్ట్ చేంజ్ టు అడాప్ట్ టు దట్ వే. యూ అండర్స్టాండ్? ఇట్స్ నాట్ గోయింగ్ బి ఎ కంఫర్టబుల్ వే. సో మొదటనే డిసిషన్ ఎత్తుకోవాలి. ఏమని, am I ready? And ఐదోది ఏంది, వాట్ ఇస్ ద ఫిఫ్త్ వన్? సర్వీస్. పరిచర్య అంటేనే అయిపోతారు. చర్చ్లో చర్చ్కి వస్తారు, లేటుగా వస్తారు, కూర్చుంటారు, వింటారు. చర్చ్ అయిపోతేనే ఏమంటారు, వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు ఏ పని కూడా చేయరు. ఏ పని అది వాళ్ళకి తక్కువ, వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళకి జీతం ఇస్తారు, వాళ్ళు చేస్తారు. లేకపోతే ఏమంటారు, వాట్ దే విల్ సే, దట్స్ నాట్ మై జాబ్, ఐ కెనాట్ డూ దట్ జాబ్. ఒకవేళ ఫిజికలీ యు ఆర్ unable to do it is a different thing, but you have a different service. Every person has the way God has given some responsibility to be there. మనకు ఇప్పుడు సంఘాల్లో ప్రేమ తగ్గిపోతున్నది, సర్వీస్ తగ్గిపోతున్నది. ఆ రోజుల్లో మనకు 80, 600, 700, 800 వచ్చిన అంతమందికి 5 గంటలకి 6 గంటలకి వచ్చి అన్నం చేయగలరు, సాంబారు అన్ని చేసి అంతా రెడీగా ఉండి షాపులు వేసి కూర్చోబెట్టి పాటలు మ్యూజిక్ అవన్నీ ఉన్న ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎవరు అన్ని కంఫర్టబుల్ కావాలి. కంఫర్ట్, ఐ కెనాట్ accept anything other than my comfort. I cannot adjust. I cannot do this. I cannot do that. అటువంటి తీర్మానాలకి ఎవరు సేవకులు కూడా వచ్చేస్తున్నారు. ఇది ఉంటేనే నేను చేయగలను, లేకపోతే చేయను. ఆయనకుంటే అది నాకెందుకు ఉండకూడదు, ఆమె చేస్తాడు, ఆయన ఎందుకు చేయకూడదు. ఆ హ్యూమిలిటీ అనేది యేసు ప్రభుకి ఏముంది, వాట్ కంఫర్ట్ డిడ్ హి హ్యావ్? ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ హిస్ మైండ్ అండ్ హిస్ సర్వీస్. రోజు ఆయన నమ్ముకొని పోతాం. అందువల్లనే మనము we must be led by the Spirit of God. Even in our service must be acceptable to God. అప్పుడు ఏమవుతుంది, మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు, మనల్ని చూసి ఇతరులు కూడా. So that's how a disciple follows another disciple, and the disciples follow because that disciple is following Jesus. So ultimately the disciple who is trying to follow you, he follows Jesus because he sees Jesus in you. This is very, very important. Okay. Discipleship is
ఏంది డిసైపుల్షిప్ అంటే? ఇంకా మనం ఇంట్రొడక్షన్ లోనే ఉన్నాం. దేనిలో ఉన్నాం? ఇంట్రొడక్షన్ లోనే ఉన్నాం. ఇట్స్ ఏ essential mission of Jesus Christ. Discipleship is the essential mission of Jesus Christ. బాగా అర్థం చేసుకోండి. Please listen carefully. If you belong to Jesus, you will be in the mission of Jesus Christ. What was the mission of Jesus Christ? To make disciples. That is the mission of Jesus Christ. What vision you must have to make disciples in the place that God has kept me. అర్థమైందా? అర్థమైంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇది చాలా ఫర్మ్ గా చెప్తా ఉన్నాను. రెండోది, ఇది ఒక రోజులో అయిపోయేది, ఒక నెలలో అయిపోయింది. నేను 10 సంవత్సరాలు పని చేస్తాను, 20 సంవత్సరాలు చేస్తాం, 30 సంవత్సరాలు చేస్తాం. అయితే నీలో మార్పు ఉండదా? ఎట్టుండది? ఆ రోజు బాగా వచ్చినావు, ఆ రోజు అన్నిటికీ తయారుగా ఉన్నావు, ఈ రోజు తయారుగా ఉండవా? ఆర్ యూ ఏబుల్ టు డూ ద సేమ్ వే దట్ యు ఆర్ డూయింగ్? ఈ రోజు నీ ఏ పక్క తిరిగింది? లోకం తట్టు. ఎందుకు? సైతాన్ ఏం చెప్తాడు? అది ఏదేదో చూపించేసి వాళ్ళట్టుండేటప్పుడు మనకేం, వాళ్ళంత పెద్ద పెద్ద గొప్ప పేర్లు సంపాదించుకుంటా ఉండరు, వాళ్ళు అట్నే ఉండరు. మనం ఎందుకు ఉండకూడదు? మనం కూడా లోక జ్ఞానం లేకపోతే మనం ఊరికే ఇది చేస్తారు. నువ్వు ఫాలో చేసేది వాళ్ళన్నా, నువ్వు ఫాలో చేసేది యేసు ప్రభువుని. సో ఇతరులతో మనము పోల్చుకోకూడదు. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనకందరికి ఫండమెంటలీ ట్రాన్స్ఫర్మేషనల్. అంటే ఖచ్చితంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనం మారిపోవాలా. సంథింగ్ వీ డూ విత్ అదర్ పీపుల్. డిసైపుల్షిప్ ఏంది? మనలో మార్పు, మనము ఇతరుల్లో ఆ మార్పు తెచ్చేదానికి వారితో కూడా సమయము, వాక్యము స్పెండ్ చేయాలి. మన యొక్క క్రయము, డబ్బు ఖర్చు పెట్టాలి. బైబుల్ లేదనంటే ఎవరన్నా ఊరికి ఇస్తే తీసుకుపోయి ఇస్తాము. మనం డబ్బులు ఇచ్చి కొనము, మనం ఇచ్చి కొనము, మనం ఇవ్వము. That's why sacrificial love is very important. It's practical, it's foundational, it's transferable, it's creative, it's group friendly. అంటే ఎవరైనా చేయాలనుకుంటే అటువంటి వారితో మనం ఉండినప్పుడు అది ఖచ్చితంగా అదేమవుతుంది? జరుగుతుంది. ఈ గాస్పల్, అదే ఈ డిసైపుల్షిప్ కోర్సు ప్రతి ఒక్కరూ చేయగలరు. ఇట్స్ వెరీ వెరీ. మీరు ఫౌండేషన్ లేకపోతే, ఎందుకు ఇది చేస్తున్నాం తెలియకపోతే, there's no point in our doing the whole thing. ఓకే, నౌ బాగా నేర్పించిన పోర్షన్కి వస్తున్నాం. టాపిక్ 1, రాడికల్ మెసేజ్. ఇది ఇదంతా బాగా క్లియర్ గా బ్రదర్ నేర్పించేసినాడు, బాగా నేర్పించినాడు. మీకు అందరికి బాగా తెలుసు. ఏంది ఇది? గాస్పల్ అంటే ఏంది? ముఖ్యమైన వచనం ఏం చెప్పినాడు? Romans 1:66, నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. అంటే సువార్తకు నేను సిగ్గుపడను. మనము భలే కష్టపడతాం చెప్పాలంటే. అందరికీ ఒకరితో యేసు ప్రభువుని గురించి చెప్పాలంటే ఎన్నో ఆలోచనలు చేస్తాం. వాళ్ళు వింటారా, వాళ్ళు ఏమనుకుంటారు? వీఆర్ థింకింగ్ 100 times. బట్ గాస్పల్ అంటే ఏంది చెప్పండి, చెప్పండి. GOSPEL. చూడకుండా చెప్పగలరా? చూడు. జి అంటే గాడ్, చెప్పండి. ఓ అంటే మన గురించి తెలుసుకోవడం. మూడవది జి అంటే దేవుని గురించి తెలుసుకోవడం. జి అంటే దేవుని గురించి తెలుసుకోవడం. ఫస్ట్ది జీ అంటే గాడ్. గాస్పెల్ గాస్పెల్ ఈస్ ఆల్సో అబౌట్ అవర్ సెల్స్. దేవుడు పరిశుద్ధ, మనం పాపులము. దానికి మధ్యలో ఎవరు వచ్చినారు? ద గాస్పెల్ ఈస్ అబౌట్ యేసు ప్రభు. యేసు ప్రభు రక్షకుని గురించి మధ్యలో వస్తాడు. GOS అంటే ఇంటికి దేవునికి మధ్యలో సేవియర్.
యేసు ప్రభు లేకపోతే మనం దేవుని చూడలేము. బట్ దిస్ గాస్పుల్ నమ్మితే ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ నాట్ ఆర్డినరీ. ఇది నిజంగా నమ్మితే మన జీవితంలో పనిచేస్తే అది కంప్లీట్ గా మార్చేస్తారు. ఇది గాస్పుల్ మస్ట్ బి ఎంబ్రేస్డ్. అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలా, వదిలిపెట్టకూడదు. ఊరికే ఒక రోజు వినేసి వదిలిపెట్టేది కాదు. అందుకే చాలా మంది ఎక్కడెక్కడ స్వార్థ ప్రకటిస్తారు అక్కడ చేతులు ఎత్తానే ఉంటారు. ఎన్నిసార్లు ఎత్తుతారు. వాళ్ళకి రక్షణ అనుభవం లేదు. వింటారు కానీ హృదయంలో అంగీకరించరు. అది ఏమవుతుంది? అంగీకరిస్తే ఏమవుతుంది? ఇట్స్ లైఫ్ చేంజింగ్. ఇప్పుడు బాగా తెలుసుకోవాల్సింది ఏమంటే దిస్ గాస్పుల్ ఈజ్ అబౌట్ గాడ్ కదా. హలో, చెప్పండి. ఇట్ రివీల్స్ అబౌట్ వాట్? గాడ్స్ నేచర్. బైబిల్ స్టడీ ఎంత రాసినారా? రాసినారా? ఇప్పుడు 1-2 నేచర్ దేవుని యొక్క స్వభావం చెప్పండి. ఏం రాసినారా? ప్రేమించేవాడు, క్షమించేవాడు, విమోచించేవాడు, రక్షించేవాడు. తర్వాత ఆయన ఈస్ కంపాషనేట్ అండ్ 103వ దావీదు కీర్తన చదివినాం, జ్ఞాపకం ఉండదా? అవును. వాటిలోంచి ఒక్కొక్క వచనం ఆయన చెప్పించినాడు. దాంట్లోంచి కదా చెప్పింది. ఈస్ కంపాషనేట్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా దేవుణ్ణి చూసినారా? జీవం గల దేవుణ్ణి, సృష్టికర్తను చెప్పండి. మీలో ఎవరన్నా చూసినారా? ప్రతిరోజు చూస్తున్నాం అనుకో దేవుని వాక్యాన్ని. వాక్యం మనకి దేవుడే ఉన్నాడు కదా. వాక్యం అనేది కాబట్టి ప్రతిరోజు వాక్యం చూస్తున్నాం కాబట్టి ప్రతిరోజు దేవుని చూస్తున్నాం అంకుల్ గారు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించింది. అవును. ఎవరు కూడా ఆ జీవం వల్ల దేవుని చూడలేదు. నో వన్ హ్యాస్ సీన్. యోహాను సువార్త 1:18 చదవండి. యోహాను సువార్త 1:18. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నేను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు కూడా దేవుని చూడలేదు. మనము ఆయన చూడలేదు. అయితే యేసు ప్రభు ద్వారా ఆయన్ను బయలుపరిచినాడు. అంటే he that has seen me has seen the Father అన్నాడు. అంతే కదా? అంటే ఆ శరీరధారిగా కాదు. ఆయన ఎటువంటి శరీరం ధరించి ఉన్నాడు? మానవ శరీరంలో ఉన్నాడు. 100% ప్యూర్. He was not in the divine body. ఇది చాలా ముఖ్యం మనం తెలుసుకోవాల్సింది. ఆయనకి డివైన్ బాడీ ఎప్పుడు వచ్చింది చెప్పగలరా ఎవరన్నా? పునరుత్థానం అయిన తర్వాత అప్పుడే. అందులో ఇది చాలా ముఖ్యం. ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన మనలాంటి శరీరంలోనే ఉన్నాడు. అయితే ఆయనను చూసిన వారంటే ఏమని అర్థము? ఆయనలో ఉన్న గుణాతిశయాలు, ఆయనలో చూసిన వాళ్ళు, ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు దేవుణ్ణి చూసినట్లు. అయితే డైరెక్ట్ గా మన ఫిజికల్ ఐస్ తో కూడా దేవుణ్ణి చూడలేము. వీఆర్ నాట్ వర్తీ, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్. ఆయన్ను అనుభవించగలము. గాస్పెల్ ఈజ్ అబౌట్ అవర్ సెల్స్, ది గాస్పెల్ ఈజ్ అబౌట్ ది సేవియర్. ఇవన్నీ బాగా జరిపినాడు ఆయన. ఇప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఇదంతా రాసి ఉంటే మీకు బాగా కంప్లీట్ చేంజ్ వస్తుంది. ఒక పేరు
వాట్ ఈస్ ఇన్ నేమ్ అన్న. ఎన్ని పేర్లు ఆయనకి చెప్పండి? చాలా పేర్లు ఉన్నాయి. వెరీ గుడ్, దట్స్ గుడ్. మీరు రాసిన 10 పేర్లే కాదు, చాలా ఈడ 10 రాసిన 1 2 ఈడ 10 పేర్లు రాసినాడు అంతే. అయితే ఆయనకి వేలాది వేల పేర్లు. అవన్నీ మనము చూస్తే ఈ ఎన్ని పేర్లు మనం నేర్చుకున్నా ఒక్కొక్క పేరు మనలో అది అది ఆ పేరు ప్రకారం అనుభవించగలమా అనేది చేయాలి. ఇమ్మాన్యువల్ అంటే ఏమని అర్థము? దేవుడు మనకు తోడు. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే అది మనం నమ్మితే మనకి ఎందుకు భయం రావాలా? ఎప్పుడైనా భయం వస్తాడు మీకు? చెప్పండి, నిజం చెప్పాలా? అవును అంకుల్, వస్తుంది. మీతో ఎవరు మాట్లాడినట్టుంటారా? నోబడి ఎల్స్ ఈస్ టాకింగ్. ఆర్ దే లిసనింగ్ ఆర్ నాట్? వేర్ ఆర్ ది ఇంగ్లీష్ పీపుల్? We're listening, uncle. Praise the Lord, uncle. Praise the Lord, ma. I'm expecting a reply back so that I may know you're all there. Good. It's nice to see your names are there, but I want you to turn and tell us. See, if God is with us, whichever narrow path that we take, there is no fear. If you know who He is, that's very, very important. Jesus means He is there to save us. He is the salvation. So when He is with us, there is nothing to worry. He is the Lamb of God who gave Himself for us. He is the only way to go the gate. He is the Prince of Peace. He is the light of the world. See, there is no fear. One story I read yesterday. The story is one soldier wanted to see the king. He fought for the British, for the empire, and he finally wanted to, one desire in his heart is to see the king face to face. He didn't know how to do it, so he went to the palace, and then they did not allow him to go. He was standing outside and he was crying. I gave my life. I worked so hard. I fought for my kingdom, for my nation. But I want to see one time my king. Nobody is allowing me to go and see. But there was one small boy came. The boy was playing there. And he came and he saw this man crying. So he went near him and asked him, why are you crying? He said, I want to see the king. They are not allowing me to go. So he said, hold my hand అన్నాడు. ఆ చిన్న పిల్లోడు, వాడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు వాడు, హోల్డ్ మై హ్యాండ్ అన్నాడు. పట్టుకున్నాడంట. పట్టుకొని నేరుగా ఆ గేట్ దగ్గర పోతే సిపాయిలు ఎవరు ఏమనలేదు. వాడు నేరుగా లోపల పోయినాడంట. మళ్ళా ఎన్నో మార్గాలు వాడికి తెలుసు. వాళ్ళ కింగ్ ఉండే స్థలం, ఆ కింగ్ దగ్గరికి పోయినా, ఆ డోర్ దాకా పోయినా ఒక్కరు కూడా అడ్డుపడలేదంట. అయితే వీడు గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు? పిల్లోడు ఆయన పట్టుకున్నాడు, ఆయన వీడిని పట్టుకోండి. ఆడిపోతానే కింగ్ కూర్చోండి. డాడీ, దిస్ మ్యాన్ వాంట్స్ టు సీ యూ, నోబడీ ఈస్ అలౌయింగ్ హిమ్ టు కమ్ అండ్ సీ యూ అని చెప్పిన అంట కింగ్ తో. ఎవరు వాడు? ఆ పిల్లోడు రాజు కొడుకు పట్టుకొని పోతే వాళ్ళు ఎవరు అడ్డం రాలేదు. ఎవరు అడ్డం రాల, నేరుగా అడిగి తీసుకున్నాడు వాళ్ళ తండ్రి దగ్గర. తండ్రి కూడా రానైనా రావచ్చు, కూర్చో, ఏం చెప్పి. అదే సంగతి యేసు ప్రభు మనకి ఇహలోకంలోనే ఎట్లుంటే పరలోకంలో ఆయన ఏమంటాడు? మనం ఆయన దగ్గరికి పోతే, కమ్ మై సన్, కమ్ మై చైల్డ్, హియర్ ఐ విల్ టేక్ యూ టు మై ఫాదర్ అని చెప్పి తీసుకుపోతాం. ఆయన ద్వారానే మనము పోగలము. ఆయనే మనకు శాంతి, ఆయనే మనకు మార్గం, లైఫ్. ఈజ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అన్ని మనం చదువుకున్నాం. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు లెర్న్. లైఫ్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యమైనది ఏమంటే
ఈ సువార్తను గురించి ఇతరులకు చెప్పేదానికి మనం ఏం చేయాలా? భయపడకూడదు. నిన్న విజిటింగ్ పోయినారు మా బాన్స్వాడి చర్చ్. 3 సిస్టర్లు 2 బ్రదర్స్. పోతే మొన్న థర్స్డే ఈవినింగ్ పోతే ఆ తల్లి యేసు ప్రభువును అంగీకరించి మన సంఘంలో బాప్తిసం తీసుకొని సంఘానికి వస్తాను. కొడుకు ఎవరు? RSS కార్యకర్త. ఇక్కడనే చిక్కబానస్వాడి. ఆ సందులో ఎవరు కూడా మారకూడదు, కన్వర్షన్ అవ్వకూడదు. వాడికి అదే పని, ఎవరు ఇంట్లో కూడా మారకూడదు. ఇప్పుడు వీళ్ళని ఎవరు పిలిచింది? మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమనింది తల్లి. వీళ్ళు నేరుగా పోయినారు. ఆడికి పోతే వాడు వచ్చి కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేయబోతారు? వీళ్ళు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు, పాట పాడినారు. మళ్ళీ దేవుని వాక్యం చెప్తే వాడు ఒప్పుకోలే. నేనే కార్యకర్తను, నా ఇంటికే వచ్చి మీరు ఇటు చేస్తే ఏమని అర్థం? ఒక్కొక్క ఇల్లు అదిరిపోతా ఉన్నారు. నేను ఎవరు మారకూడదు, ప్రార్థనలు చేయకూడదు అని నేను చెప్తా ఉంటే మీరు వచ్చి ఈ మా చదువు ఒక బెత్త వాళ్ళమ్మ అయినా వాటి ప్రార్థన చేసిపోతారు. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? లేదు, చేయకూడదు. నువ్వు ఎట్లా మారుతావు? నేను పోయి మీతో ఎట్లా చేయగలను? అప్పుడు ప్రార్థన చేసినానంట. యేసు ప్రభువా ఏం చేయాలి మేము? ఇప్పుడు ఈడుంటే ప్రాబ్లం. అప్పుడు పక్కనే వాళ్ళ బంధువులు ఉన్నారంట. వాళ్ళ బంధువులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, ఎవరు అడ్డం వస్తారు మేము చూస్తాం అని చెప్పి వాళ్ళు తీసుకుపోయారు. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాక్యం సువార్త చెప్పి ప్రార్థన చేసి అన్ని అయిన తర్వాత వస్తే వీడు పెద్ద కొట్లాట పెట్టుకున్నట్టు వాళ్ళ అమ్మతో. వాళ్ళ అమ్మ కట్టెత్తుకునిందంట వాడు కొట్టేదానికి. వాళ్ళ ఆయన చచ్చిపోయినాడు. అప్పుడు వీళ్ళు పోయి సమాధానం పరిచి, నాయన నువ్వు ఓకే, మేము చేసేమేం కాదు, మేమేం గలాటా చేయలేదు, మేమేం తొందర చేయలేదు, వచ్చి దేవుని గురించి చెప్పినాము. ఒక చిన్నది నేర్చుకోని, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు మంచి కార్యకర్తవు, బయట నుంచి ఎవరన్నా మీ ఇంటికి వస్తే వాళ్ళని ఏం చేయాలి? నువ్వు మర్యాద కూర్చోబెట్టి మర్యాదకు మాట్లాడాలి. అట్లా లేకుండా నువ్వు ఇటు అరిస్తే ఏం లాభం? ఏముండదు. మనం మానవులు, ఈరోజు ఉంటాం రేపు పోతాం. ఊరికి చచ్చిపోయినట్టు అని చెప్పి ఆయన సమాధానపరిచి కొంచెం ఇది చేసి, వాళ్ళ అమ్మకు పాపము, వాళ్ళ అమ్మ పాపము ఎగ్ పప్స్ అన్ని తెచ్చిపెట్టింది వస్తున్నారని, వాళ్ళ అమ్మ మీటింగ్ రమ్మని, వాడు లేనప్పుడు రండి అంటే వాడు 9 గంటలకు పోతాడు రాత్రి పనికి, అప్పుడు రండి అంటే ఎట్ట పోతాము? కష్టము. మేము ఇప్పుడే రాగలమని పోయినారు. అయితే ఏమైంది? దేవుడు ఓపెన్ చేసినాడు. గాడ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ దెమ్ టు షేర్ ద గాస్పుల్. ఇప్పుడు ఏమైంది? 2-3 చర్చకు వచ్చేదానికి రెడీ అయినారు. ఒక్కరు అడ్డగిస్తే 3 రెడీగా ఉన్నారు. ఒకవేళ వాడు అడ్డగించలేదు అనుకోండి, ఇఫ్ హి హస్ నాట్ స్టాప్, మిగతా వాళ్ళు ఎవరు విని ఉండరు. వాళ్ళ ఇంట్లో పోయి ప్రార్థన చేసి వచ్చేసి ఉంటారు. దేవుడు ప్రేడ్ అండ్ కమ్ బ్యాక్. God knows how to take. It's a narrow path. This is very, very important. That's why we are not ashamed of the gospel. రెడీగా మన వాళ్ళు కూడా బెదిరిపోయినారంట. ఈ ఫిలిప్ తో కూడా ఆడ ఒక పిల్లోడు పని చేస్తా ఉండి వాడి దేవుని గురించి చెప్తే వాడు నమ్ముకున్నాడు. అయితే వీళ్ళని చూసి ఆ ఇంటికి ఎదురుగానే ఉన్నాడంట వాడు వీళ్ళని చూసి హలో అని చెప్తే వీడు నో ఐఎమ్ ఓన్లీ హిందూ అని చెప్తాడు. అంటే వాడికి భయం అయిపోయింది, వీడాడు కొడతాడేమో, నువ్వు చేసుకోకుండా వీడు నవ్వుతా ఉన్నాడు. వీడేమో ఇంత బెదిరిపోతా ఉన్నాడు. ఏమంటే వాళ్ళకి అంత భయం పెట్టుండారు. మనము భయపడాల్సిన అవసరం ఉంది. మనం ఎవరితో కొట్లాడి పెట్టుకోవాలి, మనం ఎవరితో కూడా. అయితే ఇది చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో. మన వాళ్ళు కూడా బెదిరిపోయినారు, పోయిన వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయినారంట. ఎవరికంటే భయమే కదా, పరిగెత్తి వెళ్ళిపోతాం. అయితే దేవుని శక్తితో మనం పోయినప్పుడు మనకేమి భయము లేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. అందువల్ల ముఖ్యమైన వచనం ఏమై పౌలు మనకు నేర్పించింది, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్. ఇప్పుడు ఒక్క టాపికే ముగించిన,
ఇంకా రెండో టాపిక్ రాలా. వచ్చే వారము మిగతా చూస్తాం. 6:00 అయిపోయింది. ఇప్పుడు వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా. లేట్గా స్టార్ట్ చేసినాం. ఫాస్ట్గా అడగాలి. ఏమన్నారు? చెప్పండి త్వరగా. నేను అడగాల, మీరు అడుగుతారా? ఆయన ప్రశ్న పేపర్ ఎట్టన్నా ఈయనలే, దాని గురించి దిగులు పడబాకండి. మనం సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే ఎట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. అంతే కదా? ఆయన క్వశ్చన్ పేపర్ సింపుల్ గా ఉంటుందిలే. ఆయన అంతా ఊరికి టిక్ చేసేది, ఏదో ఒక టిక్ చేస్తే రైట్ అయితే రైట్, రా అయితే అర్థం చేసుకుంటే కరెక్ట్ టిక్ చేస్తాం. బాగా అర్థం చేసుకోవాలి. యూ మస్ట్ అండర్స్టాండ్ ద గాస్పుల్, ద యునిక్నెస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ అనేది రాడికల్ మెసేజ్. ఇది ఇటువంటి సువార్త లోకంలో వేరే ఎక్కడా లేదు, వేరే సువార్త లేదు. అంటే మంచి వార్తలు అప్పుడప్పుడు వస్తాయి. డిఏ ఇంక్రీజ్ అయిందా, ఓ సంతోషం, ఆ వార్త ఆడికి అయిపోతుంది. మళ్ళా వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారా లేదా అని చూస్తే, అయితే జీవితాలు మార్చే సువార్త ఇది ఒక్కటే. జీవితాలు మార్చే సువార్త ఇది ఒక్కటే. అందువల్ల దీన్ని కానీ గట్టిగా పట్టు. ఏం వచనం, ఒకే ఒక వచనం చెప్పండి. ఇప్పుడు ఒక్క వచనమే. ఇప్పుడు నేను చెప్పింది ముఖ్యమైన వచనం. రోమన్స్ 1:16 అంకుల్. రోమన్స్ 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడుతున్నాను. అంతే, అంతవరకు చాలు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. ఇప్పుడు ఇది మనలో పనిచేయాల. ప్రతి డిసైపుల్ సువార్తను బహిరంగంగా ధైర్యంగా మనం చెప్పాల. చెప్పే శక్తి ఉండదా లేదా? లేకపోతే అడగాల. ఐ వాంట్ టు బి ఎ ట్రూ డిసైపుల్. ఎ ట్రూ డిసైపుల్ మస్ట్ బి విల్లింగ్ టు డై. కొట్టానంటే కొట్టించుకోవాలి. చెప్పేది ఈజీ కదా, చెప్పేది ఈజీ. వాళ్ళ ఇంటికి ఒకరింటికి పోయిన 3 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాలేమో పోతే వాళ్ళ మామ కట్టెత్తుకొని వచ్చేసినాడు. అందరిని కొట్టడం, అన్ని స్కూటర్లు గీటర్లు కొట్టి పడేసినాడు. వీడికి వచ్చి ప్రార్థన చేయబాకంటే అందరూ బెదిరిపోయినారు. బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కొడతారు? ధైర్యం నిలబడాలి. కొట్టించుకోవాలి. గమనం ఉండే వాళ్ళు కొడితే వాళ్ళ ఇంటికి పోలేదు కదా. అందువల్ల ధైర్యం మనకు కావాలా. ఏం కావాలా? ఆ ధైర్యం ఎవరు ఇవ్వగలరు? పరిశుద్ధాత్మ దేవుడే. సో ఆయన మనలో ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ బికాస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది నా శక్తి, మీ శక్తి కాదు. ఇది ఎవరి శక్తి? దేవుని శక్తి. సో మనం ఒక కమిట్మెంట్ తో పోవాలి. ఈరోజు ఏం కమిట్మెంట్? ఎవరిని చూసినా యేసు ప్రభువు గురించి చెప్పాలా, వాళ్ళకి తెలియకపోతే అనే కమిట్మెంట్ తో మనం పోవాలా. ఇదే డిసైపుల్షిప్. ఈ రోజు మనకి నేర్చుకునేది ఏమంటే, ఎక్కడ పోయినా యేసు ప్రభువా ఒక మాట అన్నా యేసు ప్రభు గురించి చెప్పేటట్టు నాకు శక్తి ఈ తండ్రి, దీని గురించి మాట్లాడాలా అనే శక్తితో పోవాలి. మే గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి ముగిస్తాం. ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు బిఫోర్ వి ప్రే అంకుల్, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. సో మీరు గుర్తుందో లేదో, లాస్ట్ వీక్ వి డన్ సమ్ మాక్ ఎక్సర్సైజ్. మీ మార్క్స్ పంపించాను. ఐడియా ఉంది ఎవరికైనా? సో ఓకే, వెరీ గుడ్. సో కేవలము చాలా తక్కువ మంది రాశారు. షీట్ పెట్టాను. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వీఆర్ డూయింగ్ ఆన్లైన్. మీ మార్కులు యాక్చువల్గా చాలా మంది 5 out of 5 మార్క్స్ తెచ్చుకున్నారు మాక్ టెస్ట్లో. 2 మటుకే రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సో కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ వీక్ అగైన్ అంకుల్ విల్ టేక్ రివిజన్ సెషన్. Then we will have exam on 30th. So that is what the dates that we decided. సో 30వ తేదీ మనకు ఆన్లైన్లో చిన్న ఎగ్జామ్ ఉంటుంది.
దయచేసి అంకుల్ చెప్పే లెసన్ జాగ్రత్తగా మీరు ఉండండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఫిబ్రవరికి మార్చికి సంబంధించినటువంటి మీ చర్చి 100 రూపీస్ పర్ పర్సన్ అది ఇంకా మాకు అందలేదు. దయచేసి జనవరిది అందింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యాజ్ ఎ రిమైండర్. సో ఫిబ్రవరి నెలకు మార్చి నెలకు మీ పార్టిసిపెంట్స్ ఎంతమంది అయితే అప్లికేషన్స్ ఇచ్చారో లైక్ వీరనల్లి 29, హొరమావు 26, బానస్వాడి 14 వాళ్ళు 100 రూపీస్ కలెక్ట్ చేసి ఆయా నెలది దయచేసి మాకు చేర్చడానికి ప్రయాసపడండి. దీస్ ఆర్ ది 2 స్మాల్ అనౌన్స్మెంట్స్. ఈ 2 చిన్న అనౌన్స్మెంట్ చేయాలని ఆశపడ్డాను. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ అనౌన్స్మెంట్స్? ఇఫ్ నాట్ we will conclude with a prayer. Okay, we'll request someone to pray, please. ఎవరన్నా ఒకరు ప్రార్థన చేయండి. సంబడి త్వరగా. దేవ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. యేసయ్యా, ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభువా నా తండ్రి, మేము ఏ రీతిగా శిష్యత్వంలో కొనసాగించబడాలో మాకు నేర్పించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీరు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా నాయన అనుక్షణము నా తండ్రి నాయన నీకు అంగీకారముగా మీ దృష్టికి యోగ్యకరముగా జీవించుటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి. అవును ప్రభువా, మీ యొక్క ఆత్మీయ సత్యాలు మర్మాలను తండ్రి యోగ్యత లేని మాకు నా తండ్రి నా తండ్రి అంకుల్ ద్వారా నా తండ్రి టీచర్స్ ద్వారా మీరు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. అవును నేర్చుకుంటున్నా మేమందరము ప్రభువా నాయన ఆత్మలో బలము కలిగి అనేకులకు నీ సువార్తను ధైర్యముగా ప్రకటించే శక్తిని సామర్థ్యతను నాయన నాకు మాకందరికీ మీరు అనుగ్రహించమని. అవును ప్రభువా, లోకంలో చీకటిలో ఉన్న వారిని నాయన వెలిగించుటకు నా తండ్రి మీరు మమ్మల్ని వెలిగించుకున్నారు. ఆ యొక్క నా తండ్రి పనిని నాయన మేము తుద ముట్టించుటకు మీ శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని నాయన నీ బలమును నీ శక్తిని నాయన నీ ధైర్యాన్ని నీ యొక్క ఆరోగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఈ రోజంతా మీ ఆత్మతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నా తండ్రి. Amen. Thank you so much. God bless you all. We'll meet you next Saturday. Thank you, uncle. Thank you all. Thank you, uncle. Praise the Lord, uncle. Thank you. Praise the Lord. Please fill up the assignments. Bible study. Thank you. God bless you. Bye. Thank you.